పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన శ్రేష్టమైనటువంటి మీ నామమునకు వందనములు చెల్లించుచు దీనుడుగా నేటి యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేరి రాగలిగే కృపనిచ్చినారు. స్తోత్రాలు. ఆగస్టు 27వ తేదీ నాడు దైవ వరముల ద్వారా మీ వాక్యం ద్వారా మీ సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు ఆగస్టు 27వ తేదీ. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 29వ వచనం. దానియేలు శత్రువులు రాజు ఎదుటకు వచ్చి ఈ విధముగా మనవి చేసిరి, రాజా, నీవు ఉత్తముడవు, నీ వంటి రాజును మేము ఎక్కడనూ చూడలేదు. ఇది నిజముగా అద్భుతము. కనుక 30 దినముల వరకు ప్రజలు నీకు మాత్రమే మనవి చేయవలనని, మరి ఏ దేవునికి కూడా వారి మనవులు చెప్పకూడదని మేము కోరుచున్నాం. ఇది అమల్లోనికి రాగలిగినట్లు ఈ నిర్ణయము మీద రాజు సంతకము కోరుచున్నామని చెప్పిరి. ఆ రాజు ఈ మాటలు విని పొంగిపోయిను. నేనెంత మంచివాడనో, ఈ ప్రజలు నన్ను ఎంతగా ప్రేమించుచున్నారు, నాకే వారి మనవులు చెప్పవలను కోరుచున్నారు. వారి ముఖస్థుతి లొంగిపోయి రాజు నిర్ణయ పత్రం మీద సంతకము చేసెను. దానియేలుకు కీడు చేయవలని రాజు ఎన్నడూనూ కోరలేదు. అయితే అతడు మనుషుల మెప్పును కోరెను, యుక్తితో మోసముతో ఇయ్యబడిన ఆలోచన అంగీకరించెను. ఈ యుక్తిగల ఆలోచనకర్తలు అతన్ని గుడ్డివానిగా చేసిరి. ప్రస్తుతమందు జరుగుతున్నది కూడా ఇంతే. అనేక మంది అధిపతులు పొగడ్తల ద్వారా గుడ్డివారే దస్తావేజుల మీద చూడకయే సంతకములు పెట్టెదరు. దేశమునకు హానికరమైన శాసనములు అట్లా అమల్లోనికి తేబడెను. ఈ శాసనం వినిన తోడనే ఇక నేను బహిరంగముగా ప్రార్థించను అని చెప్పి ఉండవచ్చును కదా. తాను ప్రార్థించినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయమని సేవకులతో చెప్పి ఉండవచ్చును. అయితే ఏ భయము లేకుండా కిటికీలు బావుగా తెరచి మోకాలని దినమునకు ముమ్మారు ఎప్పటిలాగే ప్రార్థించుచుండెను. 10వ వచనం. ఎంత గొప్ప విశ్వాసము! 43 సంవత్సరాల శిక్షణ పూర్తి అయిన తరువాత ఇప్పుడు దానియేలు అంత్య పరీక్షను ఎదుర్కొనుచున్నాడు. ఒకవైపు రాజు శాసనము, 30 దినముల వరకు రాజైన దర్యావేషుకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు. అట్లు చేసిన ఎడల సింహముల గుహలో వేయబడుదురు. మరొక వైపు రాజ్యమంతా దానియేలుకు వ్యతిరేకముగా ఉన్నది. అతనికి సహాయము చేసి అతనితో నిలుచువా రాజ్యములో ఒక్కరునూ లేరు. మానవ సహాయమును అతడు అర్థించలేదు. దేవుని యందు స్థిరముగా నమ్మకముంచెను. ఇంతకు పూర్వము ఎట్లు ప్రార్థించేటివాడో ఇప్పుడు అదే రీతిగా కిటికీ తలుపులు తెరచి దేవుని స్తుతించుచుండెను. జయించులో ఉన్న రహస్యము ఇదే. ప్రభును స్తుతించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేర్చుకునుము. శత్రువు నీకు విరోధంగా పనిచేయుచునను నీ మనసులోనికి ఏ సందేహమును భయమును ప్రవేశింపనీయకుము.